గో సంరక్షణ కఠినంగా అమలు చేయాలని చెప్పేసి గోవుల్ని రక్షించాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం హిమాలయ ప్రభాకర్ గురుజీ స్వామితో. స్వామీజీ చెప్పండి, మీడియా సమావేశం ఉద్దేశం ఏంటి? మీడియా సమావేశం ముఖ్యంగా గోమాతని సంరక్షించుకుంటూ ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా 7వ తారీఖు ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరంలో ఈ దేశంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ గోవధ జరుగుతుంది. గో సంతాన వ్యధ, ఆ గో వ్యధ నుంచి రక్షించాలని ఈ యొక్క సమావేశం తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గోవును సంరక్షించుకున్నప్పుడే ఈ భూమిని సంరక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గోవుని గురించి బాగా తెలుసుకుని మీరు ఒక ఉద్యమం సోషల్ మీడియాలో గో సంరక్షణ ఉద్యమానికి మీరందరూ కూడా మీదైన తరహాలో నేటి యువత అంతా కూడా చాలా తెలివైన వారు. గోవు నుంచి ఎన్ని రకాలైనటువంటి ఉత్పత్తుల ద్వారా మనం ఈ భూమిని రక్షించుకోగలుగుతాం, అలాగే ఎన్ని లాభాలు పొందుతున్నామో మీరు ప్రత్యక్షంగా తెలుసుకుని మీరే స్వయం ప్రకాశకులుగా మీ యువత యొక్క భవిత మీదే. మేమందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళమే, కానీ రేపు దేశం అంతా కూడా మీదే, భవిత అంతా మీదే. కాబట్టి గోవు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని మీరే ప్రచారకులుగా మారి మీరే సంరక్షకులుగా మారినప్పుడు మాత్రమే మీకు రేపు రాబోయే రోజుల్లో సుఖశాంతులతో వర్ధిల్తాయని, అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే ఆలయాల్లో ఉన్నటువంటి పూజారులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మీదైన శైలిలో ప్రతి ఒక్కరూ కూడా గోమాత సంరక్షణలో బాధ్యులుగా కావాలని ఈ సమావేశం నిర్ణయించడమే కాకుండా, అలాగే గోవులు పాత నగరంలో భాగ్యనగరంలో ఎన్నో గోవులు నరకబడుతున్నాయి, హత్య చేయబడుతున్నాయి. ఈ గోవు హత్యను ఆపాలని ప్రభుత్వం వారు చట్టాలకు అనుగుణంగా తప్పకుండా పోలీసు వారిని పంపించి గోమాతను సంరక్షించాలని, చట్టాలను అమలు చేయాలని, కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే బ్లాక్ డేగా బక్రీద్ని 7వ తారీఖుని బ్లాక్ డేగా ప్రకటించాలని సమన్వయంగా అందరికీ మనవి చేసుకుంటూ, అలాగే ప్రభుత్వాలకు కూడా ఈ యొక్క గోహత్యను ఆపాలని మేము కోరుకుంటూ ఈ సమావేశాన్ని నిర్ణయించడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. గోమాతను అక్రమంగా తరలిస్తున్న మనం చూస్తూ ఉన్నాము. అటు అక్రమంగా తరలిస్తూ మనం రీసెంట్గా కూడా కొన్ని వార్తలు చూసాము. అదేవిధంగా గో సంరక్షణ కఠినమైన చట్టాలు తేవాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం జరిగింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వీరరాఘవరెడ్డి గారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అయ్యా నమస్కారం మహాత్మా. అంటే ఈ గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని, అలాగే ఇక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చక పురోహితులు, హైందవ సంఘాల వారు కూడా స్పందించి తగు రీతిలో గో రక్షణ కోసం పనిచేయాలని హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ వచ్చే రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది తెలిసి మేము కూడా ఇక్కడికి వచ్చామండి మద్దతు తెలపడం కోసం. అందులో భాగంగా మా విన్నపం ఏమిటంటే పశువర్ధక శాఖ కానీ, జ్యుడిషియరీ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, ఎండోమెంట్ దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలు కానీ స్పష్టంగా స్పందించి గోరక్షణ కోసం నడుం బిగించాలి. అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ఉంది గో సంరక్షణ చేయమని, గోవును భక్షించొద్దు అని, గోవుని హింసించొద్దు అని. అయినప్పటికీ ఆర్టికల్ 48 అనేది అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో కళ్ళు మూసుకొని ఉన్నాయండి. అది ఏ ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా. ఇందాక స్వామీజీ ప్రదర్శించారు, రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాక మునుపు మేము కానీ అధికారంలోకి వస్తే మా తలైనా నరికి గోవును కాపాడుదాం అన్నారండి ఆయన. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారయ్యా, మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 7వ తేదీ అనేక వేల గోవులను వధించబోతున్నారండి అయ్యా విముఖులు. మరి మీ తల అడ్డుపెట్టి, మీరు తల కూడా అడ్డు పెట్టక్కర్లేదు. ఇప్పుడు మీరు అధికారిగా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఒక ఆదేశం జారీ చేసిన ఆర్టికల్ 48ను అనుసరించి, అనేక గో రక్షణ చట్టాలను అనుసరించి, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి మీరు గోవును రక్షించవచ్చండి అయ్యా. మీరే అధికారంలో ఉన్నారు. అలాగే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ కూడా గో సంరక్షణ వారి ప్రధాన బాధ్యత. ఆ శాఖల వారు కూడా స్పందించాలండి అయ్యా. పోలీసులు కూడా ఎక్కడైతే గో సంరక్షకులు గోవులను రక్షించడం కోసం అడ్డుకుంటున్నారో, అక్రమ ఎగుమతిని అడ్డుకుంటున్నారో, అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారో వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారండి. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ సెక్షన్స్ని కూడా కాగ్నైజబుల్గా మార్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. 43 CRPC కానీ, కొత్త చట్టం 40 BNSS కానీ,
అక్రమ గో రవాణా జరుగుతున్నప్పుడు వారిని అరెస్టు చేసి పోలీసులకు అప్పచెప్పే అధికారం ఇచ్చింది. కాబట్టి తప్పుడు కేసులు పెట్టడం మీరు కూడా మానేసి ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఈ పనులు చేయడం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం. పబ్లిక్ సర్వెంట్స్గా సెక్షన్ 21 ఐపీసీలో కానీ కొత్త చట్టం సెక్షన్ 2లో కానీ మీరు అందరూ సర్వెంట్స్గా ఉన్నారు. దాన్ని గుర్తెరిగి గోరక్షణ కోసం ధర్మరక్షణ కోసం మీరు పనిచేయాలని పోలీసు వారిని, అలాగే పశువర్ధక శాఖ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్పందించి వారు పనిచేయడం లేదని ఎప్పుడు మేము వినలేదు. ప్రజలకి సమాజానికి తెలిసే విధంగా మీరు కూడా స్పందించి గో సంరక్షణలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నామండి అయ్యా. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా చూసినాము మనం వ్యాన్లో మనకి ఒక మీద వేరే పెట్టేసి లోపల చెక్ చేస్తే మనకి ఆవులు కూడా బయట కొన్ని 10-20 ఆవులు కూడా మనకి దానిలో దొరకడం జరిగింది. అక్రమ రవాణా ఇది మీకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం. బయట పడిన ఇంకెన్ని ఉన్నాయో అదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం దగ్గర తేతల గ్రామం ఉందండి. ఈ తేతల గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మూతబడి ఉన్న పశు వధశాల రన్నింగ్లోకి వచ్చిందండి. అయ్యా వారు రన్ చేస్తున్నారు. తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మనకు పరువు పోతుందండి అయ్యా. ఇటు మనం బీజేపీతో కలిసి ఉన్నాము, కూటమి ప్రభుత్వం హైందవుల కోసమని అన్నారు, ధర్మం కోసం అన్నారు. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే తేతలి గ్రామంలో తణుకు పట్టణం దగ్గర తేతలి గ్రామంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గో వధశాల రన్నింగ్లోకి వచ్చింది. వారు రోజు 1000 గోవుల్ని 2000 గోవులను గేదెలను వధిస్తున్నారంటే కూటమి పరుగు పోతుంది. కాబట్టి ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీరు వెంటనే చర్య తీసుకుని పంచాయతీ శాఖ అనుమతి లేకుండా కూడా అక్కడ ఆ యొక్క గో వధశాల నడుస్తుందండి. ఈ పంచాయతీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీ దృష్టి దాకా రాకపోతే వెంటనే మీ పంచాయతీ అనుమతి లేదు ఆ పశు వధశాలకు, అయినా రన్ అవుతుంది. మరి పర్యావరణ శాఖ అనుమతులు లేవు, అయినా రన్ అవుతుంది. మరి అది కూడా తమరి శాఖే. మరి ఎవరున్నారో దాని వెనకాల మీరు కూడా గట్టిగా శ్రద్ధ పెట్టి ఆ ద్రోహుల మీద చర్య తీసుకుని తక్షణం ఆ ఫ్యాక్టరీని ఆపివేయడంతో పాటు పశు సంవర్ధక శాఖ వారు కూడా స్పందించి, పోలీస్ శాఖ వారు కూడా స్పందించి వెంటనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గో సంరక్షణ చేపట్టాలని వీర రాఘవరెడ్డి వినపవండయ్య. అమరతారక నిచయ కుముదహిత పరిపూర్ణ నగధర సురభూజ దధిపయో దివాసహరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానందమ వరాజరాప్త శుభకరానేక. ఆ గోవిందుడి మాట గోవిందుడి బాట పట్టగోరి వినపండయ్య. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు ప్రెస్ క్లబ్లో బ్లాక్ డే చెయ్యాలి అంటే ఆలోచన కోసం అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. అందరికీ మన స్వామి హిమాలయం నుంచి వచ్చారు, ఏనైనా చోట్ల వచ్చారు, పీఠాధిపతి మఠాధిపతి, తర్వాత గౌ భక్త్ వచ్చారు. ఇందుకు మన భాగ్యనగర్లో దాదాపు బక్రీద్లో 15,000 ఆవులు కట్ చేస్తున్నారు అని గవర్నమెంట్ తరఫుంచి మొత్తం ఆర్డర్ ఉంది. పోలీస్ వాళ్ళకు చెక్ పోస్ట్ పెట్టారు, కానీ చెక్ పోస్ట్కి ఉపయోగం లేకుండా ఏనా ఆవులు వస్తుంది లోపల వస్తున్నాడు అని బుచ్చరఖానాలో పోతుంది. కాగితా ఉంటుంటే కూడా హైకోర్టు ఇచ్చారు కూడా కి ఎట్లా చేయవద్దు అంటే చెక్ పోస్ట్ పెట్టండి, కానీ ఫార్మాలిటీ కోసం పెట్టారు. కానీ ఎక్కడికంచి ఆవులు వస్తాయి కదా బండి లోపల పోతేనే డైరెక్ట్గా బుచ్చరఖానాలో పోతుంది. ఇది తప్పు కదా. అది చూసి ఈ మొత్తం ఆవుల భక్త్ ఒక చెప్పారు కి బ్లాక్ డే చెయ్యాలి అంటే అందుకోసం అక్కడ ప్రెస్ కాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడే గవర్నమెంట్లో కొద్దిగా ఆలోచన చేయాలి. హిందూయే కదా, హిందూ ఉంటుంటే కూడా ఆలోచన చేయాలి కి ఆవులు కట్ చేయడానికి ఆయన పర్మిషన్ ఇస్తున్నాడు అంటే తప్పు కదా. సో అట్లా కొద్దిగా నేను అక్కడ రిక్వెస్ట్ చేస్తాను, నివేదన చేస్తున్నాను ఈ గవర్నమెంట్కి కి 18 స్టేట్లో ఆల్రెడీ బంద్ ఉంది కాగితాన్ని, అక్కడ కూడా కాగితా ఉంది. అక్కడ ఆయన ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా కొద్ది 15,000 20,000 కట్ అవుతుంది కదా బక్రీద్లో, అది ఆపానికి కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అని గవర్నమెంట్ చెప్తే పోలీస్ కూడా వింటాడు. అని ఎంటర్లో వస్తే కదా ఆవులు మన ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను గోశాలలో పంపిస్తాం. అదే కోసం ఇక్కడ కాన్ఫరెన్స్ అని పెట్టాడు.